అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మొన్న నేను పెట్టిన వాసవిమాత జీవిత చరిత్ర వీడియోని చాలా బాగా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నేనైతే మీ ముందుకి మరొక సరికొత్త వీడియోతో అయితే వస్తున్నానండి. అదేమిటో కాదండి, మహాలయ పక్షములు. మనం ఈ వీడియోలో మహాలయ పక్షములు అంటే ఏమిటి, ఈ మహాలయ పక్షాలకు ఎందుకింత ప్రాధాన్యత, అసలు నిజంగా మన పితృదేవతలకు ఆకలి వేస్తుందా, మనం మహాలయ పక్షములని చెప్పుకుంటున్నాం కదా, అవి ఎక్కడ జరుపుకోవాలి, అవి ఆయా ప్రదేశాల్లో జరుపుకోవటానికి ఏదైనా కారణాలు ఉన్నాయా, పురాణాల ప్రకారం ఈ మహాలయ పక్షాలకు ఏమైనా కథలు ఉన్నాయా, అలాగే ఈ మహాలయ పక్షములు జరుపుకోవాలి అని చెప్తున్నాం కదా, అవి జరుపుకోవటం వల్ల మనకేమైనా లాభాలు ఉన్నాయా, అలాగే మనం మన పెద్దలు చనిపోయినప్పుడు వారి చనిపోయిన రోజునైతే పితృకార్యాలు నిర్వహిస్తాం కదా, మళ్ళీ ఎందుకు ఈ మహాలయ పక్షంలో జరుపుకోవాలి అన్న కొన్ని ఆసక్తికర విషయాలైతే మనం తెలుసుకుందామండి. ముందుగా మనందరికీ తెలిసిందే, మన తెలుగు సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయని. ఈ 12 మాసాలలో భాద్రపద మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే ఈ 15 రోజులనే మహాలయ పక్షములు అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. మహాలయ పక్షములో మరణించిన తమ తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రదానములు, పితృయజ్ఞములు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసి వారికి ఆహారాన్ని అందించటమే ఈ మహాలయ పక్షము యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుందండి. ఏమిటి, మరణించిన మన పూర్వీకులకి ఆకలి వేస్తుందా, ఇది సాధ్యమేనా, ఇది ఎలాగా అన్న సందేహం అయితే వస్తుందండి. అందుకే మీకు కొంచెం వివరంగా దీని గురించి చెబుదామనుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే, సకల చరాచర జీవకోటి ఆవిర్భవించింది అనంటే ఆహారం వలనే అని. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? వర్షాలు కురవటం వల్ల. ఈ వర్షాలు ఎక్కడి నుంచి కురుస్తాయండి? మేఘాల నుంచి. ఈ మేఘాలు ఎలా ఏర్పడతాయండి? మనం చేసే యజ్ఞాల వల్ల. ఈ యజ్ఞం అనేది మనం చేసే కార్యక్రమాల వల్ల మేఘంగా మారి మనకి అన్నం అయితే లభిస్తుందండి. ఈ యజ్ఞం అనేది చేయటం వలన మన పూర్వీకులకి మోక్షం లభిస్తుందా అన్న విషయాన్ని అయితే తెలుసుకుందామండి. ముందుగా మరణించిన మన పూర్వీకులు ఆత్మరూపంలో పరలోకంలో అయితే జీవిస్తారండి. వారు తిరిగి భూలోకంలో జీవాత్మగా వచ్చి అన్నాన్ని ఆశ్రయించి శుక్లకణంగా ఏర్పడి స్త్రీ యొక్క గర్భకోశంలో శిశువుగా మారి మరొక ఉత్తమ జన్మనైతే ఎత్తుతుందండి. ఈ ఎత్తిన మరొక జన్మలో తాను పూర్వం చేసిన పాపపుణ్యాలను అనుభవించి మోక్షాన్నైతే పొందుతూ ఉంటారని అందరికీ తెలిసిందే అండి. అంటే ఇప్పుడు మనం యజ్ఞం చేయటం వల్ల అన్నం లభిస్తుంది. ఆ అన్నాన్ని ఆధారంగా చేసుకొని జీవాత్మ మరొక జన్మ ఎత్తి తాను పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల యొక్క కర్మను అనుభవించి మోక్షాన్ని అయితే లభిస్తుంది అన్న విషయాన్ని అయితే మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది కదండి. ఇప్పుడు పురాణాల ప్రకారం ఈ మహాలయ పక్షాలకి ఏమైనా కథలు ఉన్నాయా అన్న విషయం అయితే తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుణ్ణి అంతరించటానికి ఆ ఆదిపరాశక్తి కైలాసం నుంచి భూలోకానికైతే వచ్చిందండి. ఆమె కైలాసం నుంచి భూలోకానికి రావటానికి పట్టిన 15 రోజులనే మహాలయము లేదా మహాలయ పక్షము అని అయితే పిలుస్తారండి. అలాగే మన మహాభారతంలో ఈ మహాలయ పక్షాలకైతే మరొక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. అదేమిటంటే, మహాభారతంలో కర్ణుడు తాను మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళుతుండగా ఆకలి వేసి అక్కడ ఉన్న యాపిల్ పండునైతే కొయ్యదలిచాడండి. ఎప్పుడైతే కర్ణుడు ఆ యాపిల్ పండును పట్టుకుంటాడో అది బంగారంగా మారిపోతుంది. అలాగే ఇంకొక పండుని పట్టుకొని కొయ్యబోతుండగా అది కూడా బంగారంగా మారిపోతుంది. అలాగే ఆ చెట్టుకు ఉన్న కాయలన్నీ తాను పట్టుకోగానే బంగారంగా మారిపోతుంది.
ఏమీ అర్థం కాక అక్కడ పక్కనే ఉన్న సరస్సులోని నీరు తాగి తన ఆకలి దప్పికలనైతే తీర్చుకోవాలని నిశ్చయించుకొని అక్కడ ఆ సరస్సులో చెయ్యి పెట్టబోతాడండి. ఎప్పుడైతే కర్ణుడు తన చెయ్య పెడతాడో ఆ సరస్సు మొత్తం బంగారంగా మారిపోతుంది. అప్పుడు ఆ కర్ణుడికి నేను చేసిన ఏదో తప్పిదం వలనే ఇలా జరుగుతుందని భావించి సూర్య భగవానుడికైతే ప్రార్థిస్తాడండి. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలని కోరగా జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు కర్ణుడితో ఇలాగంటాడు, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు సహాయం కోసం వచ్చిన వారందరికీ బంగారం, వజ్రాలు, వైడూర్యాల రూపంలోనే నువ్వు దాన ధర్మాలు చేశావు తప్ప ఏనాడు ఏ ఒక్కరికి పట్టెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందుకనే నీకు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పగా కర్ణుడు తాను భూలోకానికి వెళ్ళి దాన ధర్మాలు, అన్నదానములు చేయటానికి అవకాశం కల్పించాలని కోరగా సూర్య భగవానుడు కర్ణుడికి భూలోకానికి వెళ్ళటానికి అనుమతి అయితే ప్రసాదిస్తాడు. అప్పుడు కర్ణుడు భాద్రపద పాడ్యమి నాడు బయలుదేరి తిరిగి స్వర్గానికి భాద్రపద అమావాస్య నాడైతే వస్తాడు. ఈ 15 రోజులలో కర్ణుడు భూలోకంలో దాన ధర్మాలు, చలివేంద్రాలు, పితృకార్యాలు నిర్వహిస్తాడు. అప్పుడు తను స్వర్గంలో ఆహారానికి కానీ అన్నపానీయాలకు కానీ ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటాడు. అప్పుడు కర్ణుడు సూర్యభగవానుడితో ఇలాగంటాడు, తండ్రి నేను కాబట్టి తిరిగి భూలోకానికి వెళ్ళి నేను చేయవలసిన పితృకార్యాలను, దాన ధర్మాలను అయితే చేయగలిగాను. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అని కోరగా నువ్వు భూలోకానికి వెళ్ళి వచ్చిన ఈ 15 రోజులని మహాలయము అని పిలుస్తారు. ఈ మహాలయము లేదా మహాలయ పక్షములో తమ పితృదేవతలను తలుచుకొని ఎవరైతే శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానములు, తర్పణములు, అన్నదానములు నిర్వహిస్తారో తమ పెద్దలకు ఉత్తమ లోకాలు లభిస్తాయని వరమైతే ప్రసాదిస్తాడు. ఆ మరణించిన మన తండ్రిని తలుచుకొని ఆ తిథి నాడు మనం తద్దినాలైతే పెడతామండి. తద్దినాల రోజు మన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పిండ ప్రదానమైతే చేస్తాము. మరి అలా కాకుండా వివాహం కానివారు, పిల్లలు లేనివారు, అకాల మరణం చెందినవారు, అలాగే ప్రమాదాల వల్ల మరణించిన వారు, అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులు వంటి వారి పరిస్థితి ఏమిటి? అందుకని ఈ మహాలయ పక్షం రోజున మన తాత ముత్తాతలకే కాక ఈ సకల చరాచర జీవకోటిలో ప్రమాదవశాత్తు మరణించిన వారందరికీ తర్పణాలు వదలటం అనాదిగా వస్తున్న ఆచారం అండి. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుందండి, మహాలయ పక్షం రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి అని చెప్తున్నాం కదా, అది ఏ రోజు నిర్వహించాలి అని చెప్పి చాలామందికి అయితే ఒక సందేహం అయితే వస్తుందండి. దాని గురించి అయితే కొంచెం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మన తండ్రి మరణించిన తిథి నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం ఉత్తమం అండి. అలా వీలు కాని పక్షములో మహాలయ అమావాస్య నాడు ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి. ఈ మహాలయ అమావాస్యనే సర్వపితృ అమావాస్య అని పిలుస్తారండి. మరణించిన వారి తిథులతో సంబంధం లేకుండా అందరికీ కలిపి ఈ అమావాస్య నాడైతే శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చండి. అలాగే ఇప్పుడు ఈ 15 రోజులలో ఏ రోజు ఎవరికి పెట్టాలి అన్న విషయం అయితే మనం తెలుసుకుందామండి. మనం కిందటి సంవత్సరం మరణించిన వారికైతే ఈ మహాలయ పక్షాలలో చేతభరణి లేదా భరణి పంచమి లేదా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5వ రోజున వారికి తద్దినమైతే పెట్టాలండి. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలైతే చనిపోతూ ఉంటారు కదండి, అలా చనిపోయిన చిన్నపిల్లలకైతే 12వ రోజు అంటే మహాలయ పక్షం ఏర్పడిన 12వ రోజు అయితే మహాలయం పెట్టడం ఉత్తమం అండి. చిన్నపిల్లలు అంటే ఉపనయనం కానివారు అంటే 10 సంవత్సరముల లోపు వారికి ఈ 12వ రోజు అయితే మహాలయం పెట్టడం ఉత్తమం అండి. ఇప్పుడు చాలామందికి
ఒక అనుమానం అయితే వస్తుంది, ఉపనయనం అయిపోయిన వారి పరిస్థితి ఏమిటి అని చెప్పి. ఒకవేళ 10 సంవత్సరముల లోపు ఉపనయనం అయిపోతే ఆ పిల్లవాడు మరణించిన తిథి రోజున మహాలయం పెట్టడం అనేది ఉత్తమం అండి. ఇప్పుడు మరికొంతమంది అయితే ప్రమాదం వల్లనో లేక ఉరిశిక్ష వల్లనో మరణిస్తూ ఉంటారు కదండి. వారికైతే చతుర్థి అంటే అమావాస్య ముందు రోజు అయితే మహాలయాలు పెట్టాలి అండి. ఇప్పుడు మనం ఈ 15 రోజులు మహాలయం పెట్టాలి అని చెప్పి చెప్తున్నాం కదండి. ఈ మహాలయం అనేది ఎలా పెట్టాలి అన్న విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మహాలయం పెట్టే వ్యక్తి అంటే కర్త ఎవరైతే ఉన్నారో ఈ శ్రాద్ధ కర్మ పెట్టే రోజున శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో చేతికి దర్భతో కూడిన ఉంగరాన్ని ధరించి 5 భోక్తలకైతే భోజనం పెట్టాలి. ఇప్పుడు ఈ 5 ఎందుకు మనం భోజనం పెట్టాలి అన్న విషయాన్ని అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు 5 భోక్తలకైతే మనం భోజనం పెట్టాలి అని చెప్పాం కదా. అంటే మొదటిది ఎవరికి అనంటే పితృదేవతలు అంటే శ్రీ మహావిష్ణువుని తలుచుకొని ఒక భోక్తకైతే మనం అన్నం పెట్టాలి. రెండవ బ్రాహ్మణుడికి ఎందుకు అని అంటే దీన్నే విశ్వదేవస్థానం విశ్వ అర్జ దేవతలను తలుచుకొని ఒక బ్రాహ్మణుడికైతే పెడతామండి. ఇప్పుడు మూడవది పితృస్థానం అంటే తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని ఒక బ్రాహ్మణుడికైతే భోజనం పెడతామండి. అలాగే 4వది మాతృ ప్రీత్యర్థం అంటే తల్లి తండ్రి వారిని తలుచుకొని చివరి బ్రాహ్మణుడికి ఎందుకు మనం భోజనం పెడతాము అని అంటే తల్లి తరపు బంధువులు కానీ తండ్రి తరపు బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఇలా అందరినీ తలుచుకొని పెట్టే భోజనము 5వ వ్యక్తికండి. కాక మనం తెలుసుకున్నాం కదండి 5 భోక్తలకైతే మనం భోజనం పెడతాము ఈ మహాలయం రోజున అని చెప్పి. అలాగే ఇంకొక విషయం అయితే మనం తెలుసుకోవాలండి. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ మహాలయ పక్షాల రోజున పితృకార్యాలు అయితే నిర్వహించటం మనం మర్చిపోకూడదండి. అలాగే శాస్త్రం ఇంకొక విషయం అయితే మనకి స్పష్టంగా తెలియజేసింది. అదేమిటంటే వివాహేతర సంబంధం వల్ల జన్మించిన పుత్రులకి అయితే ఈ పితృకార్యాలు నిర్వహించే అధికారం అయితే కల్పించలేదండి. శాస్త్రం మనకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించి వారి ఆశీర్వాదాలు అయితే తీసుకుందామండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మహాలయ పక్షాలు ఇవి ఎక్కడ జరుపుకోవాలి అన్న విషయం అయితే మనం తెలుసుకుందాం. ఈ మహాలయ పక్షాలు అనేవి గంగా నది ఒడ్డున లేదా గయా వారణాసి హరిద్వార్ పూరి వంటి పుణ్యక్షేత్రాల్లో కానీ లేదంటే మన దగ్గరలో ఉన్న నదీ జలాల దగ్గర కానీ అది కుదరకపోతే మన ఇంటి దగ్గర కానీ ఈ మహాలయ పక్షాలు అనేవి జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాలు లేదంటే గంగా నది ఒడ్డున చేసుకోవాలి అని చెప్తున్నాం కదా. అవి ఎందుకు అక్కడ జరుపుకోవాలో కొంచెం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు అనేవి మన పూర్వీకులని ఊర్ధ్వలోకాలు అలాగే ఉత్తమ జన్మలు పొందటానికై ఈ శ్రాద్ధ కర్మలు అయితే మనం నిర్వహిస్తామండి. అలాగే మనం చెప్పుకునే ఈ నదీ జలాలలో దైవిక శక్తి అలాగే మన పాపాలను హరించే శక్తి ఉంటుంది అని చెప్పి మనకి తెలుసు. అందుకనే ప్రత్యేక దినములలో మనం ఈ నదీ జలాల దగ్గరికి వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉంటాము. ఇప్పుడు చనిపోయిన మన పూర్వీకులను తలుచుకొని మనం ఈ క్షేత్రాలలో పితృకార్యాలు నిర్వహించటం వల్ల వారి యొక్క పాప కర్మలు నశించిపోయి వాళ్ళు ఉత్తమ లోకాలు అలాగే మోక్షం పొందటానికి ఇవి అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆలయ పక్షం రోజున చనిపోయిన మన పెద్దలు అయితే నా వారసులు వస్తారు, నాకు అన్నం పెడతారు, నన్ను
ఉత్తమ లోకాలకు పంపిస్తారు అని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉంటారండి. మనం ఈ మహాలయ పక్షాలు లేదంటే వారు మరణించిన తిథి నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారు బాధపడుతూ తిరిగి పైలోకాలకైతే వెళ్ళిపోతారండి. మన ఎదుగుదలకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మనలో చాలామంది ఎదుగుదల లేక అలా ఉండిపోతూ ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఏమిటంటే ఈ పితృదోషాలండి. ఈ పితృదోషం వల్ల ఏమిటంటే ఎదుగుదల లేకపోవటం, సంతానం కలగకపోవటం, వివాహం జరగకపోవటం, అలాగే వంశం అభివృద్ధి చెందకపోవటం వంటి కొన్ని దుష్ఫలితాలు అయితే ఈ పితృదోషం వల్ల కలుగుతుందండి. అలాగే అందుకని మరణించిన మన పితృవుల యొక్క ఆనందం కోసం, వాళ్ళు సంతోషించటం కోసం ఈ పితృకార్యాలు నిర్వహించి మన యొక్క జీవితం ఉద్ధరించుకోవటానికి ఈ కార్యాలైతే నిర్వహించాలండి. అలాగే కొంతమందికి ఇంకొన్ని అనుమానాలైతే ఉంటాయి. ఈ పితృకార్యాలు నిర్వహించాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని, అంత ఖర్చు నేను పెట్టలేను, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పి చాలామంది భావిస్తారు కదండి. అలాంటి వారి కోసం ఏమిటి అంటే మన శాస్త్రం కొన్ని వెసులుబాటులు అయితే కల్పించిందండి. అదేమిటంటే మరణించిన మన పెద్దలని తలుచుకొని ఆవుకి గడ్డి పెట్టడం, అలాగే పక్షులకి కాకులకి ఆహారం పెట్టడం, లేని వారికి ఆ రోజు వారిని తలుచుకొని ఒకరోజు అన్నం పెట్టడం, అలాగే ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోయినా వారు మరణించిన తిథి నాడు పేదవాడికి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఒకరోజు వారిని తలుచుకొని భోజనం పెట్టడం వల్ల కూడా మన పెద్దలు ఆనందిస్తారు, ఆ ఫలితాలు మనకు అందిస్తారు అని చెప్పి శాస్త్రం అయితే చెప్పిందండి.